నమస్కారం స్నేహితులారా, ఎలా ఉన్నారు? మనందరికీ తెలుసు, బ్రహ్మంగారు అంటే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞాని అని పిలువబడతారు. ఆయన చెప్పిన భవిష్యత్వాణులు చాలా వరకు నెరవేరాయి. ఆయన కాలజ్ఞానంలో చెప్పిన సూచనలను ఒకసారి మనం లోతుగా చూద్దాం. ప్రథమంగా తెలుసుకోవలసిన విషయం, బ్రహ్మంగారి కాలజ్ఞానమంటే ఒక పుస్తకం కాదు, అది ఆయన తత్వజ్ఞానం, ఆధ్యాత్మిక దృష్టి ద్వారా కనిపించిన భవిష్య రూపకల్పన. ఆయన చెప్పిన మాటలు భక్తుల ద్వారా తాళపత్రాలలో రాశారు, తర్వాతి కాలంలో సంకలనమయ్యాయి. కాలజ్ఞానం ప్రకారం మనం ఉన్న కాలం కలియుగ మధ్యదశ. ఆయన చెప్పారు, కలియుగములో 5000 సంవత్సరములు గడిచిన పిదప ధర్మం తగ్గి మానవులలో మానవత్వం నశించును. 2026 సంవత్సరం గురించి మాట్లాడినప్పుడు అనేక పండితులు బ్రహ్మంగారి వాక్యాలను విశ్లేషించి చెబుతున్నారు. ఆయన చెప్పిన రెండవ మార్పుకాలమంటే మనం ఎదుర్కొనబోయే మహాసంధికాలం ఇదే. ఇప్పుడు మనం ఈ 2026 నాటికి జరగబోయే పరిణామాలను ఆయన భవిష్యత్వాణవ దృష్టిలో చూద్దాం. 2026 సమయానికి బ్రహ్మంగారు ఇలా చెప్పారు, పగటి వెలుగులోనూ చీకట్లు కనబడును, వానల కాలంలో వర్షం కురియదు, ఎండకాలంలో మేఘములు చెలరేవును. అంటే ప్రకృతి సమతుల్యత పూర్తిగా మారిపోతుంది. వాతావరణ మార్పులు, అనిశ్చిత వానలు, అకాల వర్షాలు మరియు భూకంపాలు అధికమవుతాయి. ఇది ఆయన చెప్పిన ప్రకృతి విప్లవం ప్రారంభదశ. మరొక వచనం, ధనమున్నవాడు దరిద్రుడవును, దరిద్రుడు ధనవంతుడవును. అంటే ఆర్థిక వ్యవస్థలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. 2026 కాలానికి ప్రపంచవ్యాప్తంగా మాంద్యం వస్తుంది. డిజిటల్ ద్రవ్య వ్యవస్థ పెరిగి పాత రూపాయల విలువ తగ్గిపోతుంది. ఇది ఆయన సూచించిన ధన పరిమాణ మార్పు. బ్రహ్మంగారు చెప్పారు, గానివానలు, అగ్నివానలు, తుఫాన్లు భూమిని కొట్టును. ఇది 2026లో పెద్ద ప్రకృతి విపత్తుల రూపంలో కనబడుతుంది అంటారు. దక్షిణ భారతంలో కొంత ప్రాంతం దెబ్బతింటుంది, ఉత్తర భారతంలో నీటి మునిగే ప్రమాదం ఏర్పడుతుంది. ఇక రాజకీయపరంగా ఆయన చెప్పిన మాటలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. పెద్దవారు చిన్నవారై, చిన్నవారు పెద్దవారై పాలించెదరు. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో కొత్త నాయకులు యువతలోంచి ఎదుగుతారు. పాత రాజకీయ నాయకుల పతనం మొదలవుతుంది. 2026లో పెద్ద రాజకీయ మార్పు, ప్రభుత్వ స్థాయిలో పెద్ద తిరుగుబాటు జరుగుతుంది అని ఆయన సూచించారు. ఇప్పుడు సమాజంపై చెప్పిన మాటలు, గౌరవమును కొనిపెట్టే కాలం వచ్చును, మనసులు లోబడి మాయమును అనుసరించెదరు. అంటే ప్రజలు విలువలను మర్చిపోతారు, డబ్బు, ఫేమ్, సోషల్ మీడియాలో మునిగిపోతారు. అదే సమయంలో సత్యాన్ని వెతికే కొందరు మహానుభావులు బయటకు వస్తారు. ఇదే కాలజ్ఞానంలో చెప్పిన సద్బుద్ధి ప్రారంభం. ఇంకా ఒక ముఖ్యమైన అంశం, బ్రహ్మంగారు చెప్పిన విజ్ఞానయుగం. మనుష్యుడు ఎగిరి భూమి చుట్టూ తిరుగును, దానిని కొత్త యుగం అనుదురు. ఇది అంతరిక్ష యుగాన్ని సూచిస్తుంది. 2026 కాలానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోట్స్, బయోటెక్నాలజీ లాంటి అభివృద్ధులు సాధారణమవుతాయి. ఇది మనిషి సృష్టిశక్తి పరాకాష్ట అని ఆయన చెప్పినది. కాని ఆయన అదే సమయంలో హెచ్చరించారు కూడా, మనిషి దేవుని సమానుడే సృష్టించెదరు, కాని ఆ సృష్టి అతన్నే భక్షించును. ఇది నేటి టెక్నాలజీ ప్రమాదాలను సూచిస్తుంది. ఏఐ ఆధిపత్యం, న్యూక్లియర్ ఆటలు మరియు మానవ విలువల నశనం అంతా క్రమంగా పెరుగుతూ 2026 తర్వాత ఒక ధ్యాన శాంతి యుగం ప్రారంభమవుతుంది అని ఆయన చెప్పారు. భూమి కష్టమును గడిపి విశ్రాంతి పొందును. ఇది కొత్త ఆరంభం, ధర్మం మళ్లీ పునరుద్ధరణే అవుతుంది. ఆయన దాన్ని పరమశివయుగం అని పిలిచారు. ఆ కాలంలోపుడే సద్బ్రహ్ములు, సద్గురువులు మానవులను ఆధ్యాత్మిక దారిలో నడిపిస్తారు. భక్తి, ధర్మం మరియు ప్రేమ పునరుద్ధానమవుతాయి. ప్రకృతి కూడా మెల్లగా తిరిగి సౌమ్యంగా మారుతుంది. 2026 తర్వాత 3 సంవత్సరాలు అంటే 2029 వరకు ప్రపంచం ఒక గందరగోళ దశలో ఉంటుంది. ఆ తర్వాతే శాంతిస్థితి మొదలవుతుంది. ఈ శాంతిస్థితిని ఆయన సత్యస్పృహ కాలం అని పిలిచారు. ఆయన చెప్పారు, వినాయకుడు భూలోకమున ప్రబోధించును, శివశక్తి కలిసి ధర్మస్థాపన చేయును. అంటే దైవశక్తుల ఆధ్వర్యంలో ప్రపంచం మళ్లీ పునర్నిర్మాణం పొందుతుంది. అప్పుడు ప్రజల్లో మానవత్వం మళ్లీ మేల్కొంటుంది, మత వివాదాలు తగ్గుతాయి, ప్రేమాసత్యం పెరుగుతాయి. ఆ కాలం సుమారు 2032 వరకు కొనసాగుతుంది అని ఆయన సూచించారు. ఇలా చూస్తే బ్రహ్మంగారి కాలజ్ఞానం 2026 సంవత్సరాన్ని ఒక తిరుగుమలుపుగా పేర్కొంటోంది. అది ప్రపంచానికి శిక్షణాకాలం, ఒక శుద్ధి సమయం. మనిషి తన స్వార్థం వదిలి తిరిగి ఆధ్యాత్మిక దారిలో అడుగులు వెయ్యాలని అది సూచిస్తుంది. అందుకే ఆయన చివరగా చెప్పారు, కర్మమార్గమును విడిచి ధర్మమును అనుసరించు మనుష్యుడు కష్టములను జయించును. అంటే మనం మన కర్మల ద్వారా వచ్చే ఫలితాన్ని మార్చలేము, కాని ధర్మం, ప్రేమ, సత్యం పాటిస్తే భవిష్యత్తును సాఫీ చేయగలం. ఇదే 2026 కాలానికి బ్రహ్మంగారు సూచించిన మహాసత్యం. ఇది కేవలం భయపెట్టే కాలజ్ఞానం కాదు, మనకు మార్గదర్శనం చూపించే దైవజ్ఞానం. ఆయన చెప్పిన మాటలు మనం ఆచరించగలిగితే 2026 కాలం మనకు కొత్త ఆరంభమవుతుంది. ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.